నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ఈరోజు ఏదైనా తెలంగాణలో వివాదం జరుగుతుందంటే అది మార్వాడి గోబ్యాక్ ఉద్యమం. అసలు ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంది, అసలు మార్వాడికున్న వాళ్ళ వెనుక ఉన్న చరిత్ర ఏంది, అసలు మార్వాడిని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, గత 10 రోజులుగా ఒక మోండా మార్కెట్లో జరిగిన ఇష్యూ కాస్త మార్వాడి గోబ్యాక్ ఉద్యమంగా ఎందుకు మారిందని తెలుసుకోవడానికి మనతో పాటు అడ్వకేట్ విశాల్ ఉన్నాడు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఇంత పెద్దగా రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం అనేది వాస్తవానికి సరే అదొక ట్యాగ్ లైన్. అది గోబ్యాక్ అనేది ఇంతకుముందు ఏదైతే నిజాం ప్రభుత్వం ఉండేనో, నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు నిజాం ఏం చేసిందంటే ఇక్కడ హైదరాబాద్లో భాగ్యనగరంలో కొన్ని రకరకాల బిజినెస్ వాళ్ళు కావాలని చెప్పేసి గుజరాత్ మార్వాడి వీళ్ళని అక్కడికి వెళ్ళి పిలిపించుకుండు. అంటే ఒక నిజామే పిలిపించుకుండు వాళ్ళకి. వాళ్ళ టెక్స్టైల్ అయినా సరే ఏదైనా సరే బిజినెస్ అక్కడ అంటే మన హైదరాబాద్లో రకరకాల బిజినెస్ ఉంటుండే అప్పట్లో నిజాం చూస్ చేసిరు వీళ్ళని. చూస్ చేసి పిలిపించడం నాకు తెలిసిన వాడికైతే 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు పాత వాళ్ళు. ఓకే, మీరు రీసెంట్గా మన ఓల్డ్ సిటీలో కూడా ఒక ఇష్యూ ఇచ్చారు, ఒక 10 మంది చనిపోయారు. అతని గిట నీకు బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తే. అంటే బిజినెస్ చేసుకోనికి వచ్చారు, బిజినెస్ సరిగ్గా చేసుకుంటే మాకేం ఇబ్బంది లేదు, సరిగ్గా అప్పటి నుంచి వాళ్ళు స్థాపించారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఎవరైతే వలసలు వస్తారో ప్రెసెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం అయినా సరే వచ్చే సంవత్సరం అయినా సరే 2, 3, 4, 5 సంవత్సరాల నుంచి వస్తారు వాళ్ళు. కొంతమంది కరెక్ట్ ఉన్నారు, కొంతమంది కరెక్ట్ లేరు. అప్పుడు నిజాం పరిపాలన ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉండే, ఏదైనా సరే ఏ ఐటమ్ అయినా సరే కరెక్ట్ ఇస్తుండే, దాంట్లో ఎటువంటి కల్తీ లేకుండా మాత్రం మీకు పర్ఫెక్ట్ ఇస్తుండే. అప్పుడు జనాభా గిటే తక్కువ ఉంటుండే, క్వాలిటీ బాగా ఇస్తుండే. జనాభా గిటే తక్కువ ఉండే కాబట్టి క్వాలిటీ గిటే బాగుంటుండే. ఇప్పుడు జనాభా పెరిగారు, హైదరాబాద్ నుంచి కొన్ని వేల లక్షల మంది వస్తున్నారు హైదరాబాద్కి ఉండండి రానికే. ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది, ఎవరు ఎక్కడైనా పోవచ్చు, తప్పులేదు. కానీ వచ్చిన వాళ్ళు కొంతమంది మంచి బిజినెస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. మీకు ఇట్లాంటి తప్పుడు బిజినెస్ చేసుకున్నామని సరే ఇప్పుడు ఇక్కడ వస్తారు, ఎవరు గుర్తుపట్టరానని. గుర్తుపట్టనప్పుడు ఆయన కింద జాడు ఊడిసే తెలియదు, డూప్లికేట్ మాల్ అమ్మితే తెలియదు, పాలపౌడర్ డూప్లికేట్ చేసి అమ్మితే తెలియదు. అట్లా రకరకాల ఐటమ్లు డూప్లికేట్ అయినా సరే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు అమ్ముతారు, కానీ కొనుటోళ్ళకి ఏం తెలుస్తుంది. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా చెప్తా, మన తూరు బజార్లో వైర్ ఏదైతే వైర్ ఉంటుందో అది డూప్లికేట్ గోల్డ్ మెడల్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీది డూబు తయారు చేస్తారు. డూబు తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తారు. అది సేల్ చేసినందుకు ముంబై హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి ఇక్కడ మీకు ఇన్స్పెక్షన్ చేసారు తూరు బజార్లో. ఎందుకు చేసేది అది డూప్లికేట్ పట్టుకోవడం జరిగింది. సో అది పట్టుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ వైర్ డూప్లికేట్ ఉన్నాక ఎంతైతే దాని స్ట్రెంత్ ఉండాలో, ఎంతైతే క్వాలిటీ ఉండాలో, క్వాలిటీ లేనందుకు నీకు అక్కడ ఇష్యూ అయింది. సో ఆ ఇష్యూ దిక్కెళ్ళి మీకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ వచ్చి తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏదైతే ఉందో సీజ్ చేసి. సో ఇట్లాంటి ఎన్ని ఐటమ్లు ఉండొచ్చు. మళ్ళీ అది మార్వాడి అమ్ముతుండా, తెలుగు అమ్ముతుండా, ఒక ఎస్టీ అమ్ముతుండా, బీసీ అమ్ముతుండా అనేది సమస్య కాదు. కానీ ఎక్కువ ఇంతవరకు పట్టుబడ్డారు ఎవరు? ఒక డూప్లికేట్ ఐటమ్ అయినా సరే, మీకు నాణ్యత లేని ఐటమ్ అయినా సరే పట్టుబడ్డారు. ఎంతమంది పట్టుబడ్డారు అంటే మనకు కనిపించేది ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి మార్వాడులు మాత్రమే కనిపిస్తారు మనకి. అంటే డూప్లికేట్ ఐటమ్ అనేది మార్వాడి కనిపిస్తారు అని చెప్పేసి మనం పాయింట్ రేజ్ చేస్తున్నాం. మళ్ళీ దీంట్లో తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఇంతవరకు ఒక వీడియో కనిపిస్తలేదు. అంటే డూప్లికేట్ ఐటమ్ అతను అమ్మిండా, ఏ తెలుగు వ్యక్తి అమ్మిండా, ఏ తమిళనాడు కర్ణాటక వ్యక్తి అమ్మిండా, ఏ బెంగళూరు వ్యక్తి అమ్మిండా, నిర్ధారణ లేదు, కేరళ వ్యక్తి అమ్మిండా అంటే నిర్ధారణ లేదు కదా. ఖాళీ మార్వాడికి మాత్రమే ఎందుకు ఫోకస్ అవుతుందంటే అట్లాంటి ఇష్యూస్ కొన్ని వీడియోస్ కనిపిస్తుంది కాబట్టి వారు రైజ్ చేస్తారు. అరే వీళ్ళ దిక్కెళ్ళి వీళ్ళు వచ్చి ఇట్లా డూప్లికేట్ అమ్మితే ఎంతమంది రోగాల పాలవుతారు. ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి, కొంతమంది బేగం బజార్కి డూప్లికేట్ అమ్ముతారని చెప్పేసి చెప్తారు కొంతమంది. మళ్ళీ నిజంగా అమ్ముతారా అమ్మారా ఎవరు చెప్పాలి? ఇక్కడ ఉన్న జిహెచ్హెచ్ ఆఫీసర్లనే చెప్పాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేస్తే మాత్రం తెలిసేది. మళ్ళీ మనకు చేయండి ఎట్లా తెలుస్తుంది? హోటల్ అయితే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫుడ్ డిపార్ట్మెంట్ చెప్పాలి. ఫుడ్ డిపార్ట్మెంట్ ఎన్ని హోటల్స్ చేసారు? ఫుడ్ ఇన్స్పెక్టర్ చేసాడు. చేస్తే మీకు ఎన్నో ఏళ్ళకి తెచ్చిన ఫ్రిడ్జ్లలో పెట్టేసి మీకు ఇస్తారు. మొన్న చికెన్ తెచ్చింది పెట్టి మీకు ఇస్తారు. అంటే స్టోరేజ్ చేసి ఇస్తారు. దాంట్లో పురుగులా ఏమనేది తెలియదు. అంటే అన్ని వర్గాలు ఉండొచ్చు కాదంటే, కానీ ఈ ఎక్కువ అనేది వీళ్ళు ఫోకస్ అయినందుకు ఇష్యూ. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మోండా మార్కెట్ దగ్గర గిట్ట ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూ ఏం ఇష్యూ అయింది? ఆయన వచ్చి కార్ పార్కింగ్ చేసిండు. కార్ పార్కింగ్ చేసి అక్కడనే మధ్యలో ఆపి దిగి ఆయన పని చేసుకుంటూ ఎవరో వ్యక్తి ఆయనకి ఎన్ని ప్రాబ్లం ఉండొచ్చు, ఆయన ఏడికి పోదాం అనుకుంటుండు, ఆయన ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఆయన తీసుకో అంటే దిగుతలేడు. ఆయన కార్లో మంచిగా ఏసీలో కూర్చొని ఆయనని అవమానపరిస్తే ఎట్లా? అది తప్పు కదా. నీకు అక్కడ ఉన్నదే, అక్కడ జ్యువెలరీ షాప్ ఉన్నది ఎంత గాలి, 20 ఫీట్లు 30 ఫీట్ల గల్లి ఉంది. ఆ షాపు ముంగట్నే నువ్వు అడ్డంలో పొడులో బండి పార్కింగ్ పెట్టినావు. నీ షాప్కి పార్కింగ్ ఏడుంది? నీ షాప్కి కరెక్ట్ పార్కింగ్ ఉంటే నువ్వు వచ్చే ఆ దుకాణంకి ఎవరికైతే నువ్వు రెంట్కి ఇచ్చినా సరే, ఆయన షాప్ అయినా సరే, నీకు పార్కింగ్ స్పేస్ అక్కడ ఉందా?
ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేస్తాం మనం ఇల్లు చేసినప్పుడు కింద పార్కింగ్ సేవ్ ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఒక మడిగి వేసుకుంటాం. ఆ మడిగికి పార్కింగ్ స్పేస్ అనేది చూపెట్టాలి కదా. నువ్వు పార్కింగ్ స్పేస్ అనేది చూపెట్టవు. వచ్చే వెహికల్ ఎక్కడ, ఇప్పుడు ఆ ఓవర్కైతే మీరు రెంట్కి ఇస్తారో ఆ ఓనర్ వెహికల్ ఎక్కడ పెట్టాలి, నన్ను దుకాణం ముంగట పెట్టాలి. ఆయనకే పార్కింగ్ స్పేస్ లేదు, ఆయనకే లేదు సార్. లేదు. మళ్ళీ వచ్చే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి పార్కింగ్ స్పేస్ ఎక్కడ, మొత్తం రోడ్ మీద పెడతారు, బ్లాక్ అయిపోతారు. బ్లాక్ అయిపోతారు. నీ కార్ వస్తావు నడి రోడ్ మీద ఆపుతావు, నీ పార్కింగ్ స్పేస్ ఏది? నువ్వు అంత పెద్ద కారు ఉంది, అంత పెద్ద బిల్డింగ్ ఉంది, నీ ఓన్ ప్రాపర్టీ, మళ్ళీ నువ్వు పార్కింగ్ స్పేస్ అనేది కిందంతా పార్కింగ్ చేసుకోవాలి కదా. పార్కింగ్ చేసుకోలేవు. పార్కింగ్ చేసుకున్నప్పుడు నీ ఇంట్లో నువ్వు దిగి నువ్వు లోపల పోతుండే. నువ్వు అది చేసుకున్నందుకు నడి రోడ్డు మీద దిగినావు. నడి రోడ్డు మీద దిగినప్పుడు ఎవరికి ఇబ్బంది? సామాన్య ప్రజలకు ఇబ్బంది కదా. అక్కడే స్టార్ట్ అయింది ఇష్యూ. అంటే ఇక్కడ ఉన్న ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అధికార జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఇవన్నీ ఎందుకైతే గొడవలు. దీనికి కారణం గిట్ట వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళకిటే కదా. వాళ్ళకి ఎట్లా ఇచ్చిన పర్మిషన్? ఆ కమర్షియల్ స్పేస్ అనే షట్టర్లు అనే పార్కింగ్ లేదు, ఏం లేదు. మీరు ట్రేడ్ లైసెన్స్ ఎట్లా ఇస్తారు వాళ్ళకి? పార్కింగ్ స్పేస్ చూపెట్టాలి కదా, చూపెట్టారు. మళ్ళీ అలా స్టాక్ ఏంటో బయట దాకా పెడతారు మాల్. ఆ మాల్ పెట్టిన నాకు నీకే దుకాణానికి స్పేస్ లేదు, మళ్ళీ నీ మాల్ పెడతావు, మళ్ళీ నువ్వు టూ వీలర్ పెడతావు, మళ్ళీ వచ్చే కస్టమర్ పార్కింగ్ ఏడే పెట్టాలి. ఇవన్నీ పెట్టినందుకు ఎవరికి ఇబ్బంది? మేము పోతాం, బండి మీద పోతా అంటే అరే క్యాబ్ బాయ్ బీచ్ మీద అయితే అరే జారే బాయ్ అంటాడు, అంతే. మేము పోవాలి, లేకపోతే వాడు ఏమంటే మేము దిగుతాము. కొట్లాట పంచాయతీ, ఎవరికి కొట్లాట పంచాయతీ? అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ ఏదైతే అధికారం ఉందో వాళ్ళు కరెక్ట్ చేస్తే ఇవన్నీ ఇబ్బంది ఎందుకు వస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఆ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? పార్కింగ్ నడి రోడ్డు మీద దిగుతున్నందుకే స్టార్ట్ అయింది. దాన్ని ఎవరు క్యాచ్ చేస్తలేరు పాయింట్. ఈయన మారోడా, ఎస్సీనా, ఎస్టీనా, లంబాడానా, బీసీనా అనేది సెకండరీ విషయము. కానీ ఇష్యూ ఇక్కడ ఉంది. మెయిన్ ఈ సబ్జెక్ట్గా మనం ఫోకస్ పెట్టాల్సింది. మళ్ళీ ఈ ఫోకస్ ఎవరు పెట్టాలి? గవర్నమెంట్ పెట్టాలి కదా. ఈ మారోడులు అందరూ చెప్పాలి కదా అసలు ప్రాబ్లం ఏంది, మళ్ళీ పర్మిషన్లు ఎట్లా ఇస్తారు, ఎట్లా అనేది. సో ఇక్కడ ఏది బేగం బజార్ చూడండి, మీరు తురు బజార్ చూడండి, హార్డ్వేర్ మార్కెట్ చూడండి, అశోక్ బజార్ చూడండి, ఇవన్నీ ఏంది మొత్తం అన్ని బయటి దాకా పెడతారు షాపులు. గోలి కూడా చెమ్మని చూడండి, బయటి దాకా వాళ్ళ ఏదైతే షాప్ ఉందో వాళ్ళ మాల్ పెడతారు. మళ్ళీ ఆయన టూ వీలర్ బండి పార్కింగ్ బయట పెడతాడు, మళ్ళీ కస్టమర్ బండి పార్కింగ్ పెట్టాలి, దానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇట్లా డైలీ సిచ్యువేషన్స్. అది వీడియో ఉంది కాబట్టి బయట పడ్డది, కొన్ని చాలా వీడియో లేదు కాబట్టి బయట పడలేదు. బేగంబార్లో చూసుకున్నా కూడా గున్నదే గల్లీ కొంచెం అయినా కూడా బయట పెడతాంటారు వస్తుంది. మళ్ళీ ఎట్లయితే చెప్పండి, మళ్ళీ దానికి పార్కింగ్ అనేది ఉండాలి కదా. మళ్ళీ ఇది ఎవరు చూడాలి? జిహెచ్ఎంసీ చూడాలి. జిహెచ్ఎంసీ ఫోకస్ పెట్టండి. ఫస్ట్ టాపిక్ ఫోకస్. మళ్ళీ హైడ్రా అంటారు. హైడ్రా ఏమంటారు? ఫుట్పాత్ అంతా బ్లాక్ చేసింది అంతా మేము తీస్తామని చెప్తాడు. జిహెచ్ఎంసీ చెప్తుంది, హైడ్రా చెప్తుంది. మళ్ళీ ఎన్ని ఫుట్పాత్లు బ్లాక్ అయినాయి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇంతకుముందు నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? రామ్కోట్లో ఉంది. రామ్కోట్లో నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఇంతకుముందు ఉండే ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటనే మీకు అన్ని షాపులు ఉంటాయి లైన్గా. అంటే ఏదైతే టూ వీలర్ వెహికల్స్ ఉంటాయో దాన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అక్కడ అమ్ముతారు. అక్కడ మీకు కనీసము ఒక 50 నుంచి 100 షాపులు ఉంటాయి. ఆ గల్లీదే చెప్తున్నాయి, ఇంకా పక్క గల్లీ వెనక గల్లీ చాలా ఉంటాయి. సో ఆ గల్లీ వాళ్ళ షాప్స్కి వాడు టూ వీలర్ బిజినెస్ చేస్తాడు. సరే సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్ముతాడు. మళ్ళీ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎక్కడ పెడతాడు? ఫుట్పాత్ పార్కింగ్ మొత్తం బ్లాక్ చేస్తాడు. ఫస్ట్ పార్కింగ్ బ్లాక్ చేస్తే సెకండ్ పార్కింగ్ బ్లాక్ చేస్తాడు. లెఫ్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిటే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అక్కడ స్కూల్ ఉంది, మొత్తం అంతా బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నడుస్తారు? అంటే ఒక ట్రాఫిక్ ఇబ్బంది. సివి ఆనంద్ గారి మీరు నోట్ చేసుకోండి, ఇది మీ ట్రాఫిక్ సిఐ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మరి ఇప్పుడు అక్కడ ఉందో షిఫ్ట్ చేసినా నాకు ఐడియా లేదు. రామ్కోట్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంతకుముందు ఉండే, ఎందుకంటే అంతకుముందు నేనే ఇష్యూ ఫేస్ చేసిన. నేను ఇట్లా పోతున్నాను, నేను హెల్మెట్ పెట్టుకోలే బై, నేను ముంగడికి వెళ్ళి పోతున్నా. మళ్ళీ అక్కడ లోకల్ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. నా బండి పోతా అంటే నా ఫోటో తీసిండు, కాసాపు ఉందా ఫోటో నికాలంటే ఇట్లా చేయి చూపడి కానీ ఫోటో తీయలేడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నీ ట్రాఫిక్ పొల్యూషన్ ముంగట ఉన్నాయి వాళ్ళంటే నీకు మామూలు ఇస్తుర్రా? ఆ దుకాణాలు అందరూ నీకు మామూలు ఇస్తుర్రా? సిఐకి ఇస్తుర్రా? ఎస్ఐకి ఇస్తుర్రా? డీసీపీకి ఇస్తుండా? కమిషనర్కి ఇస్తుండా? లేకపోతే మామూలు ఎమ్మెల్యేకి ఇస్తుండా? మీ పిఎస్ ముంగట ఉన్న ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయలేక పరిస్థితులు ఉంది ఇక్కడ ఉన్న ట్రాఫిక్ డిపార్ట్మెంట్. సో ఇట్లాంటి ఇష్యూ అయినప్పుడు నీకేమవుతుంది? ఎవరో ఒకరు వెహికల్ మీద పోతూ ఉంటారు, బండి ఫుట్పాత్ దాకా బ్లాక్ చేసారు, వాడు ఎక్కడ నడుస్తాడు? అక్కడ స్కూల్ జోన్ ఉంది, స్కూల్ జోన్ దగ్గర పార్కింగ్ ఉండాలి కదా, ఫుట్పాత్ ఉండాలి కదా, అక్కడనే లేదు. నీకు పిల్లలు నడవాలంటే రోడ్డు మీకు వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఎట్లా నడుస్తారు? అప్పుడు యాక్సిడెంట్స్ కాదా? ఇష్యూలు కావా? సో ఇట్లాంటి అన్ని చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎవరు రిజాల్వ్ చేయాలి? ఇక్కడికెళ్ళి మీకు అన్ని చర్చ, అంటే ఇక్కడికెళ్ళి మీకు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ప్రధాన కారణం జిహెచ్ఎంసీ వాళ్ళే అని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. వాడు పార్కింగ్ లేనందుకే కదా. పార్కింగ్ ఉంటే ఆయన బండి తీసుకొని చక్కగా ఇంట్లో ఆపుకుంటుండే, ఇంట్లోనే దిగుతుండే.
పార్కింగ్ కింద పెట్టుకోలేడు, ఆయన మొత్తం అంతా కమర్షియల్ వేసుకోండి, కింద అన్ని మడిగిలు వేసుకుండు. రూల్స్ బ్రేక్ చేయకుండా ఫస్ట్ చూడాల్సింది వీళ్ళు. వీళ్ళు ఫస్ట్ మీరు జిహెచ్ఎంసీ రూల్స్ కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ పరిస్థితులు రావు, గొడవలు దేనికి వస్తాయి? బేసిక్ థింగ్స్ అన్నట్టు. బేసిక్ థింగ్స్. బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఎటువంటి సరే తీసుకున్నా మళ్ళీ షెటర్ వేసుకున్నా కానీ పార్కింగ్ ఫెసిలిటీ చూడాలి కదా. రూల్స్ పాటిస్తారా, రూల్స్ పాటిస్తలేదా కరెక్ట్ అవి చూసుకోవాలి కదా. అది చూడండి ఎక్కడికి వెళ్ళి. సో దాని దిక్కెళ్ళి ఇవన్నీ ఇష్యూస్ అయినాయి. అయితే ఇక్కడ ఏదైతే పార్కింగ్ విషయంలో కామన్గా ఎవరికైనా గొడవలు జరుగుతూనే ఉంటాయి, రోజుకు కనీసం ఒకటన్నా ఏదో ట్రాఫిక్ లిస్ట్లో జరుగుతూనే ఉంటుంది, కామన్గా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మెయిన్గా జస్ట్ ఒక ఇద్దరి మధ్యలో వ్యక్తులు జరిగిన గొడవ ఏదైతే ఉందో కాస్త ఉద్యమంగా మారిపోయింది ఇప్పుడు. దీని వెనుక బలమైన కారణం అంటే ఇది అంటే ఇప్పటివరకు ప్రజల్లో వ్యతిరేకత ఉందా మార్వాడీల మీద, లేకపోతే ఇప్పుడు కావాలని దీన్ని తిప్పిలా అనుకోవచ్చా? ఏ విధంగా? ఇప్పుడు మార్వాడీల మీద వ్యతిరేకత ఉందా అనేది సరే ఉండొచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని వాళ్ళగిட்ட ఏం చేస్తారు అంటే వచ్చేస్తారు, అక్కడికి వెళ్ళి వచ్చేస్తారు, రాజస్థాన్కో గుజరాతో వాటర్ రేట్ మీద ఏ స్టేట్కి వెళ్ళి ఎవరైనా ఏ స్టేట్కి వెళ్ళి ఇక్కడ రావచ్చు, కాదని కాదు. వాళ్ళు వచ్చేసి ప్రతి ఊర్లల్లో డిస్టిక్లల్లో షాపులు పెడుతురు. మళ్ళీ షాపులు పెట్టినప్పుడు వాళ్ళు కరెక్ట్ పెడుతురా లేదా, ప్లస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడ, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు ఎక్కడ, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ, వాళ్ళు ఉండేది రాజస్థానో గుజరాతో కేరళనో తమిళనాడు ఎక్కడో ఉంటారు, సరే వాటర్ ఇట్ మేబీ. కానీ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆ స్టేట్లో ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. దీని దిక్కేలే కదా ఇవన్నీ బోగస్ ఓట్లకి దిక్కేలా నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, 1 నేషన్ 1 ఓటర్ కార్డు 1 ఎలక్షన్ అని పెట్టిండు. కానీ 1 ఓటర్ ఐడి కార్డు గిట్టే పెట్టాలి, ఒకటే ఓటర్ ఐడి కార్డు ఒక మనిషికి. అంటే దీనికి ఏం చేయాలంటే ఆధార్కి లింక్ చేయాలి, వాని అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడనే ఓటర్ ఐడి కార్డు అనేది ఉండాలి. పుట్టిందేమో రాజస్థాన్ గుజరాత్ ఎక్కడో పుడతారు, మళ్ళీ వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తారు. సరే చేసుకుంటే చేసుకో, మళ్ళీ ఓటు హక్కు ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా నువ్వు బిజినెస్ చేస్తావు, సరే ఇక్కడ బిజినెస్ చేస్తావు, బిజినెస్ చేసుకున్నప్పుడు నువ్వు జెన్యున్గా చేసుకుంటే సరే కాదు, మళ్ళీ అక్కడ డూప్లికేట్ మాల్ వస్తుందా లేదా అని నువ్వు ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ నువ్వు ఏదైతే ఉందో సరే పార్లేజీ బిస్కెట్ ఉంటుంది, మీకు పార్లేజీ బిస్కెట్ ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. మళ్ళీ డూప్లికేట్ ఎవరు తయారు చేస్తారు, తయారు చేసిన పట్టుకొని మీరు ఇమీడియట్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. సో అప్పుడు ఆ మచ్చ అనేది వీళ్ళకి రాదు కదా. వాళ్ళు బిజినెస్ చేస్తే ₹1 తక్కువ ఇస్తే మంచిదే కదా, లాభమే కదా. ఎవరైతే దుకాణదారులు ఎవరైతే పోయి కొనుక్కుంటారో ₹1 తక్కువ వస్తుంది, తక్కువ వచ్చినప్పుడు కొనుక్కుంటే తప్పులేదు. కానీ ఆ ఐటమ్ అనేది నువ్వు కరెక్ట్ అమ్మాలి, మా ఉద్దేశం అది. అది ఎవరైనా ఉండని, మారోడి ఉండని, ఏ సమాజ వ్యక్తులైనా ఉండని, మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు చేసే బిజినెస్ కరెక్ట్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు గోకుల్ చాట్ ఉంది, గోకుల్ చాట్లో ఎంతమంది ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చారు, గూగుల్ చాట్ పెట్టిరు. మీరు రీసెంట్గా నేను చూసిన ఒక వీడియో చూసిన, గూగుల్ చాట్లో మనకి నో యూపీఐ ట్రాన్సాక్షన్ అని పెట్టిండు. నో యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే సరే యూపీఐ ట్రాన్సాక్షన్ నో లేదు కరెక్టే కాదంటే ఓన్లీ క్యాష్ అంటుండు. ఇప్పుడు మేము ఒక వ్యక్తి వస్తాడు భయ్, కొత్తగా వస్తాడు గూగుల్ చాట్కి, కొత్త మనిషి వస్తాడు గూగుల్ చాట్లో, మనం ఏదో చాట్ తిందామని చెప్పి వస్తాడు, నువ్వు నో యూపీఐ అని పెట్టినావు, క్యాష్ అంటూ మన దగ్గర క్యాష్ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యూపీఐ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చెప్పిండు, ఆయన చెప్పినందుకు మేము పాటిస్తున్నాము, మొత్తం డిజిటలైజ్ చేద్దామని మేము యూపీఐ ట్రాన్సాక్షన్కి వస్తున్నాం. కానీ ఆ షాప్లో యూపీఐ అనేది లేదు, ఓన్లీ క్యాష్ అంటున్నాం. ఓన్లీ క్యాష్ అన్నప్పుడు మా దగ్గర క్యాష్ లేని పరిస్థితి, క్యాష్ లేని మేము రిక్వెస్ట్ చేసుకున్నా సరే ఆయన ఆల్టర్నేట్ వేరే ఆప్షన్ చూపెట్టాడు. చూపెట్టాడు, నేను చెప్తా ఆడికి వస్తున్నా, చూపెట్టడానికి మేము చేస్తాం, మేము పక్కనో అక్కడనో ఇక్కడనో ఏటీఎంఓ పోయి మేము స్కాన్ చేసుకొని అడుక్కొని మళ్ళీ ఆయన క్యాష్ ఇచ్చి మీరు తినాలి. అంటే ఏదో తిందామని చెప్పి వచ్చినాం, అదొకటి. క్యాష్ ఇస్తాము. క్యాష్ అనేది ఇయ్యంగానే ఏమంటాము, ఆ క్యాష్ ఉండదు, క్యాష్ కౌంటర్ ఉంటుంది ఆడ మీకు క్యాష్ కౌంటర్ ఉంటుంది సపరేట్గా. ఆ పక్కన లీలవాడితే ఆడ కచోరీ సమస్య ఇస్తాడు డైరెక్ట్. ఆయన క్యాష్ ఇస్తే ఆ క్యాష్ తీసుకొని ఇట్లా లెక్క పెట్టుకుంటాడు, బిల్ ఇయ్యడేమాడు, కచోరో సమోసానో రగడం అనేది ఇచ్చేస్తాడు, అయిపోతుంది. మనం బిల్ అడిగితే బిల్ కూర్చుని పోయా క్యాష్ లేని ఐటమ్ లేక చలే అని అంటాడు. అంటే మనం ఇచ్చే డబ్బులకి బిల్ ఇయ్యడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్ ఇయ్యడు, ప్లస్ యూపీఐ ట్రాన్సాక్షన్ పెట్టాడు. మళ్ళీ జిఎస్టీ అనకు ఉందో లేదో తెలియదు. డైలీ నాకు తెలిసిన కొన్ని వేల మంది అడిగి వస్తాడు గూగుల్ చాట్ దగ్గరికి. ఒక మనిషి ₹100 ఖర్చు పెట్టినా ₹200 ఖర్చు పెట్టి, ఒక మనిషి ₹200 ఖర్చు పెడితే ఎంత అవుతుంది డైలీ? నాకు తెలిసిన ₹1,00,000 నుంచి ₹2,00,000 డైలీ అమ్ముతాడు ఆయన. ఒక గూగుల్ చాట్ అనే వ్యక్తి ₹2,00,000 1,00,000 నుంచి ₹2,00,000 ఈజీగా అమ్ముతాడు ఆయన త్రూ క్యాషే, యాజ్ పర్ నా నాలెడ్జ్ ప్రకారం, ఎందుకంటే అక్కడ ఉన్న క్రౌడ్ ప్రకారం. మళ్ళీ ₹1,00,000 ₹50,00,000 అనేది వచ్చినప్పుడు నెలకి ఎంత అవుతుంది? ₹30 లక్షలు అవుతుంది. మళ్ళీ 30 లక్షలు అయినప్పుడు జిఎస్టీ ఎలిజిబిలిటీ కదా, ఎలిజిబిలిటీ కదా. మళ్ళీ ఇంతకుముందు ఆయనకి జిఎస్టీ ఉండే, డబ్బులు పడ్డప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి జిఎస్టీ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. కానీ ఆయన ఏమంటాడు, నేను బిజినెస్ చేస్తలే కదా, ఆయనకి ఏంది బిజినెస్ లేదు ఏం లేదని చెప్తాడు. మళ్ళీ నిజంగా ఎంక్వైరీ చేసేది ఎవరు? జిఎస్టీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి.
అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, ఈయన బిజినెస్ అవునా కాదా, గోకుల్ చాట్ డైలీ ఎంతమంది వస్తారు, మళ్ళీ ఆయన పార్కింగ్ ఉందా, ముంగట ఫుట్పాత్ బ్లాక్ చేస్తాడు, మళ్ళీ వాళ్ళ లోపల బండ్లు పెడతారు, మళ్ళీ బ్యాక్ సైడ్ కబుర్తా ఖాన్ అని ఉంటుంది, అక్కడ బండి పార్కింగ్ పెడతారు. సరే కబుర్తా ఖాన్ అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, అక్కడ ఉన్న వాళ్ళందరూ లోపల పెట్టుకుంటారు, అక్కడ లోకల్ రెసిడెన్షియల్ గిట్ట ఓవర్ అబ్జెక్షన్ చేసేది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇట్లా యూపీఐ ట్రాన్సాక్షన్ నువ్వు బిల్ ఇవ్వకపోవడం ఇది నేరం కదా. దీనికి వెళ్ళి ఎవరికి లాస్ అవుతుంది, ప్రభుత్వానికి లాస్ అవుతుంది. ప్రభుత్వానికి అయినప్పుడు ఎవరికి లాస్ అవుతుంది, ప్రజలకే కదా భారం పడేది. సో ఇట్లాంటి వ్యాపారాలు కంపల్సరీ ఎవరైతే జిఎస్టీ హడుతులో వాళ్ళు కంపల్సరీ కట్టాల్సిందే కదా. ఈయనకి ఇంతవరకు 2017లో జిఎస్టీ ఉండే, గోకుల్ చాట్ అనే వ్యక్తి 2017లో ఉండే కంపోజిషన్ ఉండే, ఆయన క్లోజ్ చేసుకున్నది. ఇంతకుముందు ఉన్నప్పుడు ఆయన చనిపోయినాను, మళ్ళీ దేనికోసమో క్లోజ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఇంతవరకు ఆయనకి జిఎస్టీ అనేది పెట్టలేడు, మళ్ళీ ఓన్లీ క్యాష్. మళ్ళీ డైలీ ఆయన 50,000 నుంచి 1,00,000 2 లక్షలు అనేది డైలీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. మళ్ళీ అది ఓవర్ వెరిఫై చేయాలి, అక్కడ ఉన్న లోకల్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఈయన ఎలిజిబిలిటీ కాదని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆయన ఎలిజిబిలిటీ ఆయన తీసుకోవాలి, ఆయన కేసు బుక్ చేయాలి, లేకపోతే నేను అట్లా యూపీఐ ట్రాన్సాక్షన్ పెట్టాలి, పెట్టేసి కంపల్సరీ తీసుకో, మేము ఎంక్వైరీ చేసినాం నీది, నీకు కంపల్సరీ డైలీ ఇంత టర్న్ ఓవర్ ఉంది. మళ్ళీ అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఈజీగా 10 మంది ఉంటారు ఎంప్లాయీస్. మళ్ళీ 10 మంది ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ వర్తిస్తుంది కదా, వర్తిస్తుంది కదా. మళ్ళీ ఈఎస్ఐపిఎఫ్ ఉందా వాళ్ళకి, వాళ్ళని అడగాలి మీరు ఉందా లేదా. ఆయన ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ పెడతారు, మా ఈఎస్ఐపిఎఫ్ ఏడు ఉంటుంది చెప్పండి. సో ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని ఇవన్నీ ఇష్యూస్ మనం సాల్వ్ కావాలంటే కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ చేస్తే ఇవన్నీ ఇష్యూస్ రావండి. ఫస్ట్ గవర్నమెంట్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తే పని చేస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇష్యూ. సరే ఇంతకుముందు గత గవర్నమెంట్ ఏం చేసిందో సెకండరీ వదిలేసండి, మీరు వచ్చినాక అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. వాళ్ళు ప్రజలు వాళ్ళని అడుగుతారు కదా. ఎలక్ట్రికల్ సంబంధించిన సరే ఏదైనా సరే ఇష్యూ ఇవి కరెక్ట్ లేనందుకు, పార్కింగ్ ఫెసిలిటీస్ కరెక్ట్ లేనందుకు, ఫుట్పాత్ బ్లాక్ చేసినందుకు, మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ కొంతమంది ఉందంటారు, కొంతమంది లేదంటారు, ఓన్లీ క్యాష్ అంటారు. సరే ఓన్లీ క్యాష్ ఆయన ఇష్టం తీసుకోమంటారు, కానీ ఆ క్యాష్ తీసుకుని ఆయన ఎంత బిజినెస్ నడుస్తుంది మీరు చూస్తారు కదా. ఒక మనిషి 200 రూపాయలు ఇదే ఖర్చు పెడతాడు, పడుతున్నాయి వాటికి ట్యాక్స్ కడుతున్నాడు, బ్యాంక్ అకౌంట్లో పడతలేదు, ట్యాక్స్ కడతలేడు, క్యాషే తీసుకుంటుండు. మళ్ళీ క్యాష్ రూపంలో ఎంత సంపాదిస్తుండు మళ్ళీ. సరే ఆయన ఎప్పటి నుంచి వచ్చి బిజినెస్ చేసుకుంటుండు కరెక్టే, కానీ దానికి ఆయన తీసుకునే దానికైతే న్యాయం చేయాలి కదా, డిపార్ట్మెంట్ అయితే కట్టాలి కదా. ఆయన కరెక్ట్ దానికి 20 lakhs అబౌవ్ వస్తే కట్టాల్సిందే కదా, జిఎస్టీ తీసుకోవాల్సిందే కదా. సో ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. చాలామంది కూడా అదే సోషల్ మీడియా కూడా పోస్ట్ పెడతా ఉన్నారు చాలామంది. అసలు బేగం బజార్ కానీ కొన్ని ఏరియాలో కానీ వీళ్ళ షాప్కి వస్తే అసలు మొబైల్ తీసుకున్నా కానీ, ఒక ల్యాప్టాప్ తీసుకున్నా కానీ, సిటీసీ కానీ ఇక్కడ కానీ చాలా వరకు అసలు వీళ్ళు జిఎస్టీ బిల్లే ఇవ్వరని చెప్తూ ఉన్నారు. ఉండొచ్చు వాస్తవము. ఇప్పుడు జిఎస్టీ బిల్లు వాళ్ళు మీరు చెప్పినట్టు కరెక్టే. ఇప్పుడు నేను ఎవరైనా ఏదైనా షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తారు, పర్చేజ్ చేసి జిఎస్టీ బిల్లు అంటే భయ జిఎస్టీని ఇయ్యే అంటాడు. ఆ జిఎస్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ తీసుకుంటో లేదో తెలియదు మనకి, బిల్ ఇయ్యాడు, భయ బిల్ దేని అవ్వదు 18% సపరేట్ కట్టడం అంటాడు. అంటే ఒక ఎదుటి కస్టమర్కి భయప్రాంతం చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఒక 100 రూపాయలు ఐటమ్ ఉంది అనుకోండి, ఆ 100 రూపాయలు తీసుకుని జిఎస్టీ ఓన్ అవ్వలేదు, బిల్ ఓన్ అవ్వలేదు, జిఎస్టీ ఇంక్లూడ్ అవుతా అంటే మళ్ళీ సపరేట్ యాడ్ చేస్తాడు. ఇప్పుడు ఎంఆర్పీ ఉన్నప్పుడు జిఎస్టీ దాంట్లోనే ఇంక్లూడ్ ఉంటుంది, పడుతుందని చెప్తాడు. అప్పుడు మాదికి ఆ డబ్బులు మన దగ్గర వసూలు చేస్తారు కదా, వీళ్ళు చెప్పేది అదే అట్లనే చెప్తారు. అది అట్లనే చెప్పాలంటే అవేర్నెస్ చేయాలి, జిఎస్టీ వాళ్ళు అవేర్నెస్ చేయాలి. ప్రతి షాప్ దగ్గర మీకు ఇంత ఇచ్చిందనుకో దీని కాస్ట్ లోపలే జిఎస్టీ ఇంక్లూడెడ్, దీని అబ్బా ఇంక్లూడ్ లేదని చెప్పి చెప్పాలి. అవేర్నెస్ అనేది లేదు, వీళ్ళు భయపడతారు. భయపడేసి బిల్లు వాళ్ళు లేదనేసరికి కామర్స్ అయిపోతారు, వాళ్ళు బిఎన్ అయినట్టు. అంటే వాళ్ళకి ఒక ఏదైతే కస్టమర్ సంబంధించిన కొన్ని లూజ్ పాయింట్స్ తెలుసు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. కాబట్టి అట్లా నీకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో ఇంకోటి అదే ఏదైతే ఎవరైతే ఎక్కడైనా భారతదేశంలో వెళ్ళి రాజ్యాంగ పరంగా హక్కు పరంగా ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి బతకచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న డిమాండ్ ఏంటంటే వృత్తుల దగ్గర నుంచి, ఏది విశ్వకర్మల దగ్గర నుంచి, వీళ్ళు బట్టల షాపుల దగ్గర నుంచి, కిరాణా షాపుల దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే వాళ్ళ వల్ల మా వ్యాపారాలు నడుస్తలేవు అని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు. భయ్ వాళ్ళ పరంగా మీ వ్యాపారాలు నడుస్తలే అంటే మీరు చేయండి, బిజినెస్ చేయండి, కరెక్ట్ బిజినెస్ చేయండి, మీరు మార్కెటింగ్ చేసుకోండి. ఎందుకు కాదు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఓవర్ పర్చేజ్ చేస్తారు, మారోడోళ్ళు పర్చేజ్ చేస్తారా, మన తెలుగు వాళ్ళు పర్చేజ్ చేస్తారు, ముస్లిం వాళ్ళు పర్చేజ్ చేస్తారు, రకరకాల మనుషులు పర్చేజ్ చేస్తారు కదా. పర్చేజ్ చేసినప్పుడు అంటే మీరు మార్కెటింగ్ స్కిల్స్ అనేది కరెక్ట్ లేకపోతే సరే మీరు విశ్వకర్మ అయినా సరే, ఏ వృత్తి అయినా సరే, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటారు, ఎవరు ఏ వృత్తికైనా రావచ్చు, తప్పు లేదు. మనం బిజినెస్ అనేది ఏ విధంగానే చేసుకోవచ్చు. అది ఆయన కరెక్ట్ చేసి ఉండాలి లేదా అని చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తే నీ దగ్గర ఎందుకు కదా చెప్పండి, చేసే వస్తారు కంపల్సరీ. వీళ్ళు చేస్తే వీళ్ళ దగ్గర పోతుర్రు, మళ్ళీ వాళ్ళ ఐటమ్ అనేది కరెక్ట్ ఇస్తారా లేదా అనేది ఎవరు కస్టమర్ తీసుకున్న తర్వాత చెప్తారు. అప్పుడు ఏమైనా తప్పు ఉంటే వాళ్ళని మీరు పట్టుకొని వాళ్ళ ఆపండి. ఏం లేకుండా మీరు మా బిజినెస్కి రావద్దంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. అది రాజ్యాంగంలో ఒక మనిషి ఏ బిజినెస్ అనేది చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఏ నిబంధన లేదు కదా. సో 100% చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ మీ వృత్తి ఏదనేది సరే మీరు కరెక్ట్ చేసుకుంటే మీ దగ్గర కస్టమర్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎంత పోయి జనాభా మీరు అంటారు ఓవర్ ఎస్టేలే పెట్టుకునేందుకు వస్తారు. వారు ఎంత ఉంటారు మారోడోళ్ళు, గుజరాత్ వాళ్ళు 50,000 1,00,000 మంది ఉంటారు.
ఆ 1,00,000 మంది పరిపాలిస్తున్నారు. వాళ్ళు 1,00,000 మంది కోసం మనము 4 కోట్ల మంది జనాభా 3 నుంచి 4 కోట్ల మంది జనాభా పోరాడతారా? అవసరమా మనకి? తీసుకోకుండా వాళ్ళ దగ్గర మీకు అంతుంటే మనల్ని మన దగ్గర తీసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళు కరెక్ట్ ఏదైతే డూప్లికేట్ ఇస్తున్నారని మీకు తెలిస్తే తీసుకోకండి, బ్యాన్ చేయండి, అధికారులు కంప్లైంట్ ఇవ్వండి. మా దగ్గర కరెక్ట్ ఉంటే మీరు నిరూపించుకోండి, సోషల్ మీడియాలో పెట్టండి, మీకు ఆటోమేటిక్ బిజినెస్ అవుతుంది. అంటే మన ఏదో బిజినెస్ వాళ్ళు కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసరికి పరిస్థితి అంతే. వాళ్ళు కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎందుకుంటుంది, ప్రాబ్లం ఉండదు కదా. అది మెయిన్ ముఖ్యం. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రధానంగా ఏంటంటే తక్కువ రేటుకి ఇస్తున్నారు అని చెప్పేసి, అంటే వీళ్ళు పోయినప్పుడు ఒక రేటు హోల్సేల్ దగ్గర, వీళ్ళు పోయినప్పుడు వీళ్ళ షాప్కి ఒక రేటు, నార్మల్గా వేరే వాళ్ళు పోతే ఒక రేటు వస్తుంది, అందుకే వాళ్ళ దగ్గర తక్కువ దొరుకుతుంది, మా దగ్గర ఎక్కువ ఒక 5 రూపాయలు ఎక్కువ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికే పోతున్నారు. అట్లా మా జిల్లాలో కావచ్చు, టౌన్లలో కావచ్చు వ్యాపారం నష్టపోతామని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న ఇప్పుడు వాళ్ళైతే తక్కువ పోతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్గా మీకు ఏ ప్రోడక్ట్ ఉందో బల్క్లో లేపుతారు. బల్క్గా లేపేసి ఏం చేస్తారంటే సేల్ చేస్తారు. రూపాయికో, చారనకో, ఆటనకో చేస్తారు. ఇప్పుడు ఒక పర్సన్ ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. బిజినెస్ పెడితే మా స్ట్రాటజీ ఏముంటుంది, వాడు రూపాయికి ఇస్తే నేను ఆటనకు బారానికి ఇస్తేనే నా దగ్గర కస్టమర్ వస్తారు. ఆ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తారు అంతే. యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే వాళ్ళ క్వాలిటీ ఉందో, ప్రోడక్ట్ ఉందో అది కరెక్ట్ ఇస్తే నో ప్రాబ్లము. అది మీరు చెక్ చేయండి. అది కాదు డూప్లికేట్ ఇస్తుంటే మీరు రైజ్ చేయండి ఇష్యూ. మీ ఊర్లో మీరే పట్టుకోండి, ఇగో ఈ ఐటమ్ ఉంది, బిస్కెట్ ఉంది ఎగ్జాంపుల్, ఆ బిస్కెట్ డూప్లికేట్ బిస్కెట్ అమ్ముతున్నావు బై నువ్వు అని చెప్పేసి మన పేరు కేసు బుక్ చేయండి, లోకల్ పిఎస్లో బుక్ చేయండి, కన్సూమర్ కోర్టులో బుక్ చేయండి, అక్కడ ఉన్న మున్సిపాలిటీ అయినా సరే జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ ఇచ్చేసి మీరే యాక్షన్ తీసుకోండి. కానీ వాళ్ళు కరెక్ట్ ఐటమ్ అమ్మే చారన్న వాళ్ళకి రూపాయి కొన్నారు, బల్క్ క్వాంటిటీలో ఉన్నప్పుడు తక్కువకి ఇస్తే తప్పేముంది? తప్పు లేదు కదా. వాళ్ళు బిజినెస్ జెన్యూన్ చేసుకునే ప్రాబ్లం లేదు బై. డూప్లికేట్ అట్లాంటివి ఉన్నప్పుడు దొరకంగానే మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలి కదా. కంప్లైంట్ చేసి పట్టుకోండి, బిల్ లేకపోతే బ్యాన్ చేయాలి. అప్పుడు మీరు తీసుకోండి ఇన్స్ట్రక్షన్. ఊర్లో సర్పంచ్లు అందరూ, గ్రామ పంచాయతీలు అందరూ కూర్చొని ఇవో నెక్స్ట్ టైం నువ్వు డూప్లికేట్ అమ్మితే ఫస్ట్ టైం ఇచ్చిన ఛాన్స్, సెకండ్ టైం ఇచ్చిన, థర్డ్ టైం ఇటు అట్లనే చేసినాకో అప్పుడు మీరు బ్యాన్ చేయండి. అప్పుడు చేయండి, అప్పుడు మేము ఇట్లా మీకు సహకరిస్తాము. సో ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఎంతవరకు వాళ్ళు తక్కువ అమ్ముతున్నారు అంటే ఆ తక్కువ ఎందుకు అమ్ముతుండు, ఆ ఐటమ్ తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఇవ్వండి. ఏం చేయకుండా వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు అంటే వాళ్ళు బల్క్ కొట్టే తక్కువకి వస్తుంది. ఇప్పుడు డిమార్ట్ ఒకటి చేస్తలేడా, వాడు బల్క్ చేస్తాడు, వాడికి ఇష్టం ఉన్న ఎంఆర్పీ ప్రింట్ చేయించుకుంటాడు, కంపెనీ అంతా మాట్లాడుకొని మళ్ళీ ఇస్తుండు కదా. మళ్ళీ ఆయన ఆపుతారు ఎవరైనా డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకుంటుండు. 10 రూపాయలు ఐటమ్ 9 రూపాయలకు అమ్ముతుండు, మళ్ళీ వస్తుంది అది డూప్లికేటా, మళ్ళీ ఇది డూప్లికేట్ అది డూప్లికేట్ అనే కదా. సో అట్లా రకరకాలే ఉంటుంది, దాన్ని చూసుకొని మనం అనేది ముందుకు పోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీళ్ళు అయితే షాపులు పెడతా ఉన్నారో టౌన్లలో కానీ డిస్టిక్లలో కానీ, అంటే కొంతమంది మొన్న ఆమంగల్ మనం చూసినాము, వీళ్ళు ఎక్కువైపోయారు, స్టార్టింగ్ మేము ఒక 10 మంది వచ్చినాము, ఇంకా మిగతా వాళ్ళు రావద్దని చెప్పేసి వాళ్ళంతా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లోకల్ వ్యాపారస్తులు డిసైడ్ చేసి ఇక వాళ్ళకి ఏం చెప్పారంటే, మేము ఇప్పుడైతే వచ్చాము, మేము సెటిల్ అయ్యాం కాబట్టి మేము వెళ్ళిపోలేము, మేము ఇంకా వేరే టోన్ రాని అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. అంటే వీళ్ళు అడ్డుకోవడం కరెక్టేనా అసలు కాదా, అసలు వీళ్ళు అడ్డుకోవాలా నిజంగా మీరు కొత్త షాపులు కూడా పెట్టకుండా? ఇప్పుడు షాపు వాళ్ళు పెడుతుర్రు. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చిండు, ఒక ఊర్లో ఒక పర్సన్ వచ్చేసి ఒక షాప్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు, వాళ్ళ బావనో బొమ్మడదో మామనో అత్తనో దూరం చుట్టూ పిలిపించుకున్నారు, బిజినెస్ బాగుంది, ఇక్కడ మంచిగా నడుస్తుంది, ఇక్కడ తెచ్చి పెట్టుకొని పిలిపించుకున్నప్పుడు ఏమైతే అంటే నీకు వాళ్ళకి నచ్చితే ఉంటావు, నీకు నచ్చకపోతే ఏం చేస్తావు, గొడవ స్టార్ట్ చేస్తావు. ఎవరైనా అంతే కదా. వాళ్ళు బిజినెస్ కరెక్ట్ చేసుకుంటుండు, తప్పు లేదు. కానీ ఆ బిజినెస్ లేదంటే నీకు ఏదైతే మన లేబర్ సంబంధించిన లాస్ ఉన్నాయో అలా వర్కర్స్ అనేది గిట్ట వాళ్ళ మనుషులనే పెట్టుకుంటారు. సో ఇక్కడున్న వాళ్ళని పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా వాళ్ళకిట్ట ఇట్లాంటి నెగిటివ్ అనేది థాట్ రాదు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మారోడు షాపు మారోడి పెట్టుకొని గుజరాత్ పెట్టుకుంటున్న అనేది ఒకటి నెగిటివ్ ఉన్నది. అది కాకుండా మీరు అన్ని వర్గాలను పెట్టుకొని పోయి అన్ని వర్గాలను పెట్టుకుంటేనే కదా న్యాయం జరిగేది. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, అందరు తీసుకొని పెట్టుకుంటుండగా అని చెప్పేసి నడుస్తారు. నువ్వు ఇంకో ఖాళీ మీ సామాజిక వర్గాన్ని తెచ్చి పెట్టుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? కానీ మీకు ఇక్కడ ఉన్న తెలంగాణలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ దాదూస్ ఉంది, దాదూస్లో అంతా ఎవరు ఏ జనాభా ఉంది మీకు తెలుసు కదా, పోయి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. దాదూస్లో వాళ్ళని మాత్రం పెట్టుకుంటారా? అంటే మీకు ఇక్కడ ఏంది 75% వరకు ఇక్కడ లోకల్ వాళ్ళని పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకుంటారు? కంపెనీస్ వాళ్ళు పెట్టుకుంటారా, వీళ్ళు పెట్టుకుంటారా? మళ్ళీ ఏమంటారు, వీళ్ళు చేస్తలేరు అంటే ఎందుకు చేయరు భయ్? నీకు ఒక ఏదంటే ఒకటి ఊళ్ళో వచ్చేసింది జనాలకి, ఈ తెలంగాణ వాళ్ళు చేయరు, తెలంగాణలో చేయందేనా ఎంతమంది వచ్చింది? వాళ్ళు చేస్తురేనే కదా. అదే నిన్న మొన్న మార్వాడి సంఘం అది ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కొంతమంది తాగి పంటారు, వీళ్ళకి శాత కాదు, మేమేం పొద్దున్న లేచి పూజ చేసుకొని షాప్ ఓపెన్ చేసుకుంటాము, వీళ్ళు ఒక 1000 రూపాయలు పొద్దుంతా 2000 వస్తే తాగడానికి కూడా కొడతారని చెప్పేసి అంటాము. అది వాస్తవం తప్పు. తాగి ఎప్పుడు కొంటారు? ప్రతి ఒక్కరు తాగుతారు. ఇప్పుడు మీరు పోయి బార్లో చూడండి, లోకల్ బార్లో
ఎంతమంది ఉంటుర్రు, మీ వాళ్ళే పెరిగిపోయారు ఎక్కువ, వాళ్ళోళ్ళే పెరిగిపోయారు తాగడానికి. మేము అంటున్నామా, మేము వీడియోలు బయట పెట్టమంటారా? అది సమస్య కాదు. తాగేటోడు తాగదు, తినేటోడు తింటాడు. భయ్ తెలంగాణ అంటేనే మీకు తెలుసు, మేము తింటాము, తాగుతాము, పని చేస్తాము. పని చేస్తేనే తెలంగాణ అనేది ఇంత అభివృద్ధి అయింది. మేము చేస్తేనే కదా. మీరు వస్తుర్రు, బిజినెస్ చేసుకుంటూ సంపాదించుకుంటుర్రు. మీకు ఓరు డబ్బులు పెట్టి కొండేది మేము సంపాదిస్తున్నాం కాబట్టి మేము ఖర్చు పెట్టుకుంటున్నాము. నీ దగ్గర పర్చేస్ అవుట్ చేస్తుండు. మీ మారేడి కులం వాళ్ళే పర్చేస్ చేస్తుర్రా? మీరు అన్ని దుకాణాలు పెట్టుకుంటారు, మీరు ఏడే పర్చేజ్ చేస్తుర్రు. మేము పర్చేజ్ చేస్తున్నాం మీ దగ్గర. మళ్ళీ నువ్వు ఎట్లా అంటావు? నువ్వు ఇమ్మీడియట్ అది ఆ మాట అనేది నువ్వు రిటర్న్ తీసుకోవాలి. తాగుబోతులనే రిటర్న్ తీసుకోవాలి. ఎట్లా అవుతారు? వాడు తాగుతాడు భయ్. ఎవరైనా తాగుతావు, నువ్వు తాగుతలేవా? మారేడి సమాజంలో ఎంతమంది తాగుతారు? అందరు తాగుతారు. తాగేదేం లేదు. ఆంధ్రలో తాగారా, తెలంగాణలో తాగారా, అందరు తాగుతారు భయ్. తాగేది అవి సపరేట్, అదే బిజినెసే. మేము తాగి పని చేస్తలేని ఎవరు చెప్తారో తప్పది. 100% తెలంగాణ వాళ్ళు పని చేస్తారు. ఎప్పుడు తాగుతారు? పని అయిపోయినాక తాగుతారు. ఆ తాగిన తర్వాత పొద్దున చేత కాకపోతే పనికి పోడు, అంతే. ఇప్పుడు ఎవరైనా సరే భయ్ తాగినాక దిగలేదనుకో పనికి పోడు. దానికి వాళ్ళు ఏమనుకుంటారు వ్యతిరేకంగా, ఇవి రాత్రి తాగిన పొద్దున్న రాలేదంటే వానికి ఏం ప్రాబ్లం ఉందో తాగిన తర్వాత. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. అట్లా ఇద్దరు ముగ్గురు చేసిన అందరి మీద అట్లా అబండం వేస్తారా? తప్పు కదా అన్న. ఇమ్మీడియట్ ఈ మాటనే రిటర్న్ తీసుకోవాలి. లేకపోతే భారీ ఎత్తున మేము ధర్నా చేస్తాము దీనికోసము. తాగుబోతులు ఎక్కడ లేడు. ఎక్కువ మంది మీరే తాగుతాడు. ఎక్కువ ఓవర్ సంపాదన చేస్తాడు, వాడు ఎక్కువ తాగుతాడు. కూర్చొని తాగుతాడు. బార్లలో పెద్దలు వాళ్ళు కనిపించాడు, వీళ్ళు కనిపిస్తారు అంతే. ఓకే. అయితే వీళ్ళు మెయిన్ ప్రధానంగా ఇంకోటి ఏమొస్తుందంటే, సోషల్గా వీళ్ళు కల్చర్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కల్చర్ని మా మీద రుద్దుతూ ఉన్నారు. అందుకనే గుజరాతీ గో బ్యాక్, రాజస్థానీ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. నిజమేనది? అట్లా జరుగుతూ ఉన్నదా? కల్చర్ అనేది ఏం లేదు నాకు తెలిసి. కాబట్టి నాకున్న అవగాహన, ఇప్పుడు నేను ఇక్కడ బేగం బజార్లో నేను ఉంటా. ఇక్కడ ఎప్పుడు మాకు మార్వాడి అయినా సరే, గుజరాత్ అయినా సరే, వేరే స్టేట్లో ఎక్కడ ఉన్నా సరే ఎవరి పండుగ వాళ్ళది భయ్, ఎవరి కల్చర్ వాళ్ళది, వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడు మా కల్చర్లో వాళ్ళు వచ్చి ఇటువంటి ఇట్లా చేయొద్దు, ఈ సౌండ్ పెట్టద్దు, ఇట్లాంటి బతుకమ్మ ఆడొద్దు అనేది ఎటువంటి లేదు. వాళ్ళు గిట చాలామంది మారోడోళ్ళు గిట బతుకమ్మ ఆడిర్రు మా దగ్గర, ఆడిర్రు. ఇప్పుడు ఇక్కడ మా ఏదైతే విఠోబా టెంపుల్ ఉందో అక్కడ మారోడోళ్ళు బతుకమ్మ ఆడతారు. మీకు ఉంటాయి సోషల్ మీడియాలో ఉంటాయి, వీడియో చూడండి. మారాడి సమాజ్, గుజరాత్, రాజ్పురోహిత్, రాజస్థాన్ వచ్చిన వాళ్ళు బతుకమ్మ ఆడిర్రు. అట్లా వ్యతిరేకం వెళ్ళి కల్చర్ ఎవరి కల్చర్ వాళ్ళదే. వాళ్ళ గిట మన కల్చర్లో మింగిలం అవుతుర్రు. కానీ ఏమంటే ఈ చిన్న ఇష్యూ, అది మోండా మార్కెట్ సంబంధించిన ఇష్యూ. పార్కింగ్ లేక, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది పార్కింగ్ లేని పరిస్థితిలో ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. సో ఆయన వెహికల్ ఉన్న అతను, ఆయన పార్కింగ్ ఉంటే ఆయన ఇంట్లో దిగుతుండే, డైరెక్ట్ ఇంట్లో దిగకుండా బయట దిగిండు. ఆయన వెహికల్ బయట అంటే ఆయన పార్కింగ్ స్పేస్ గిట్ట లేదు. ఆ ఇష్యూ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయినందుకు నీకు ఇదంతా గో బ్యాక్ మాట్లాడే ఒక పెద్ద రూమర్ అయిపోయింది. ఎవరికేం పని పట్టలేదు. నీకు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ పోతుర్రు, తిట్టుకుంటూ పోతుర్రు, మీకు వ్యూస్ వస్తున్నాయి. అది కాదు సమస్య ఎక్కడుంది? అతను అన్న దిగనికే కారణం, అక్కడ ఆపనికే కారణం ఏంది? వానికి బిల్డింగ్ పర్మిషన్ ఏతుందో పర్మిషన్ కింద పార్కింగ్ అనేది లేదు. వాడు కమర్షియల్ కట్టిండు. ఇమీడియట్ జిహెచ్ఎంసీ అక్కడ పోయి యాక్షన్ తీసుకోమని చెప్పండి. వాడి బిల్డింగ్ పర్మిషన్ ఎంత ఉంది అది పోయి చెక్ చేయమని చెప్పండి. అప్పుడే బయట పడిపోతుంది మీకు. ఎంత పాటిస్తున్నావు? అంత పాటించినప్పుడు మన పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్ కట్టుకోండు, అంత పెద్ద జ్యువెలరీ పెట్టుకుండు, ఆ జ్యువెలరీ పార్కింగ్ ఎక్కడుంది? ఆ పార్కింగ్ సరిగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? అది లేనందుకు ఇవన్నీ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో మోడల్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాతీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు వెనుక కొన్ని పార్టీలకు వీళ్ళు ఫండింగ్ ఇస్తారు. అందుకే వీళ్ళు ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నది. పార్టీ ఫండింగ్ అనేది నాకు తెలిసినప్పటికైతే వీళ్ళు కూడా ఫండింగ్ ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా ఇస్తారు ఉండొచ్చు భయ్. ఫండింగ్ ఎవరైనా ఏ పార్టీకైనా ఇచ్చుకోవచ్చు, తప్పలేదు. మీకు బీఆర్ఎస్కి ఇచ్చి ఉండొచ్చు, బీజేపీకి ఇచ్చి ఉండొచ్చు, ఎంఐఎంకి ఇచ్చి ఉండొచ్చు, చాలామంది ఇస్తారు. మీకు ఆల్రెడీ మీ దాంట్లో ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనము పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తామో ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కొట్టేస్తే ఎవ్రీ మంత్ ఆడిట్ ఉంటుంది. పార్టీ వాళ్ళకి ఉంటే తెలిసిపోతుంది కదా. మీకు ఈ లో క్యాండిడేట్ కాదు, పెద్ద పెద్ద కంపెనీలు, ముఖేష్ అంబానీ, వీరు అంబానీ, మెగా ఇంజనీరు, యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, వీళ్ళు ఫండింగ్ ఇచ్చేది ఎక్కువ. దాంట్లో మారడీలు ఉన్నారు, ఎవరన్నా అంతా రెడ్లు ఉన్నారు, వెల్మలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కొంతమంది ఎస్సీలు ఉన్నారు, కొంతమంది ఎస్టీ మంది ఉన్నారు, కొంతమంది మారడీస్ ఉన్నారు. అట్లా వీళ్ళు ఒక వర్గం ఇచ్చేసి ఆపేనే సమస్య కాదు ఇది. సో ఫండింగ్ అనేది ప్రతి ఒక్కరి పార్టీ తీసుకుంటుంది. వాళ్ళ ఏదైనా అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేయడము, కొన్ని ఇంప్లిమెంట్ చేయడం, దానికోసం వాళ్ళు ఫండింగ్ ఇచ్చుకుంటారు. వాళ్ళ పార్టీ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, అంతే. దాంట్లో ఇంకా వేరేది ఇంకేం లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, అభివృద్ధి కావడానికి కూడా ఇట్లాంటి మళ్ళీ ఇష్యూస్ మళ్ళీ రాకూడదంటే అసలు గవర్నమెంట్ తరఫున ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? అసలు ఫస్ట్ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ అనేది కరెక్ట్ చేయాలి. ఓకే. వాళ్ళ డ్యూటీ కరెక్ట్ చేయనందుకు ఇవన్నీ ఇబ్బందులు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏసీబీ రైడ్ చేస్తుంది,
ఎక్కడెక్కడ రైడ్ చేస్తుంది తెలంగాణలో, ఎవరైతే బ్రైబ్ తీసుకుంటారో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఆఫీస్లో వాళ్ళు రైడ్ చేస్తారు. రైడ్ చేసినప్పుడు దొరుకుతారు 50,000 1,00,000 దొరికినప్పుడు నువ్వు ఏం చేయాలి? వాళ్ళని ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తాడు. 1 year 2 years 3 years సస్పెండ్ చేస్తాడు. దాని తర్వాత ఏంది పరిస్థితి? మళ్ళీ వాడు డ్యూటీకి ఎక్కుతాడు, మళ్ళీ అదే చేస్తాడు కదా. అంటే నా విన్నపం ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇమ్మీడియట్ ఒక మనిషి నీకు డబ్బులతో దొరికిండు అంటే ఒక పని కోసం ఒక వ్యక్తి పోయినప్పుడు దొరికినప్పుడు ఇమ్మీడియట్ ప్రూఫ్ అయినప్పుడు ఆ ఉద్యోగం నుంచి తీసేసేయండి. నువ్వు సస్పెండ్ చేయడం ఎందుకు, మళ్ళీ మనం తీసుకోవడం ఎందుకు? గవర్నమెంట్ పైసా వృధా కదా. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దట్ జాబ్. ఇమీడియట్ అని తీసేసేయాలి ఇక మొత్తానికి. తీసేసి అక్కడ నీకు కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఆ కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు నీకు తెలంగాణలో నిరుద్యోగానికి కొత్త జాబ్ వస్తుంది కదా, కొత్త జాబ్ క్రియేట్ అయితే కొంతమంది ప్రమోషన్లు వస్తుంది. సో అట్లాంటివి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు గవర్నమెంట్? ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఇప్పుడు నువ్వు మొన్న రీసెంట్గా పార్లమెంట్లో అమిత్ షా గారు కొత్త బిల్ తీసుకొచ్చిండు. 30 రోజులు జైల్లో ఉంటే పిఎం అయినా సీఎం అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా పోతుంది. నువ్వు అట్లాంటి ఇంప్లిమెంట్ చేసినావు అంటే పొలిటికల్ పవర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మళ్ళీ నా పైసలు తీసుకుంటూ దొరికిండు, ప్రూఫ్ అయింది, మళ్ళీ నువ్వు ఎందుకు తీస్తలేవు అని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుంటున్నావు. ఇది తప్పు కదా. దీనికి సంబంధించిన నువ్వు కొత్త చట్టం తీసుకురావాలి. పార్లమెంట్లో అయినా సరే, నీకు ఇక్కడ అసెంబ్లీ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, మోడీ గారు అయినా సరే ఇట్లాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకురావాలి. ఆల్రెడీ నేను ఒక అప్లికేషన్ పెట్టిన, ప్రపోజల్ పెట్టిన గవర్నమెంట్కి. అరే బాబు, బ్రైబ్ తీసుకున్నప్పుడు దొరికినప్పుడు వాళ్ళని నువ్వు సస్పెండ్ చేసి మళ్ళీ నువ్వు వాళ్ళని గవర్నమెంట్ జాబ్లో తీసుకుంటే ఇది ఎంత మళ్ళీ వాడు చేయడా? వాడు ఇంకా 10 మంది తయారు చేస్తాడు. ఒక్కసారి ఒక గవర్నమెంట్ అధికారి దొరకంగానే ఇమీడియట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ గవర్నమెంట్ జాబ్. అసలు ఆయన ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వస్తే ఆయన బహిష్కరణ చేయాలి. అట్లాంటి విధం తీసుకొస్తే నీకు ఎవరైనా చేయాలైనా భయపడతారు. సో ఎవరైతే గవర్నమెంట్ ఏదైతే పనులు ఉన్నాయో జెన్యున్గా అయితే కరెక్ట్ అయితే ఎవరు పైసలు అడగరు. సో ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ ఉన్న సీఎం అయినా సరే, అక్కడ ఉన్న పీఎం అయినా సరే. ఏదో 30 రోజులు ఎమ్మెల్యేని ఎంపీలని అంటే దేనికోసం ఈ చట్టం తీసుకొచ్చిన కరెక్టే, కానీ ఇట్లాంటి ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబులు అయితే వాళ్ళు లంచాలు కానీ వేల లక్షల కోట్లు తీసుకుంటారు లంచంలో. మీరు చూస్తారు ఏసీబీలో, మీరు చూడండి ట్విట్టర్లో అయినా సరే, సోషల్ మీడియా సరే, డైలీ ఒకరు కంపల్సరీ దొరుకుతారు, ఒకరో ఇద్దరు ముగ్గురు. మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. మంత్రి దగ్గర పోతాడు, ఎమ్మెల్యే దగ్గర పోతాడు, తీసుకొని మళ్ళీ డ్యూటీకి ఎక్కుతాడు. రికమెండేషన్ ఉంటే మళ్ళీ వచ్చేస్తారు డ్యూటీ. సో ఇది ఆపండి ముందు, మీరు పార్లమెంట్లో బిల్ తీసుకురావాలి మళ్ళీ. సో ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేయండి గవర్నమెంట్. అదే వీళ్ళు ఎవరైతే షాపులు పెట్టుకుంటా పోతానో అసలు వీళ్ళకి ఎట్లా వస్తున్నది, వీళ్ళకి ఫండింగ్ షాపులు పెట్టుకోవడం? ఇప్పుడు షాపులు ఏముందన్న, బిజినెస్ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్లు ఎవరైతే ఉన్నారో గుజరాత్లో అయినా సరే, రాజస్థాన్లో అయినా సరే, శివకాశీలో అయినా సరే, తమిళనాడులో అయినా సరే ఫ్యాక్టరీలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి ఒక వ్యక్తి పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, 50,000 ఇచ్చి ₹1,00,000 ఇచ్చేసి ఆయన ఫస్ట్ పోయి మాల్ పర్చేజ్ చేస్తాడు. పర్చేజ్ చేసినాక ఫస్ట్ మంత్ మంచిగా పేమెంట్ కడతాడు, సెకండ్ మంత్ కడతాడు, థర్డ్ టైం ఏం చేస్తాడు, సాప్ మీకు క్రెడిట్ పోనా అని అడుగుతాడు. క్రెడిట్లో తీసుకుంటాడు, మాల్ తెచ్చి పెట్టుకుంటాడు, క్రెడిట్లో పెట్టుకొని నీకు రొటేషన్ చేస్తూ ఉంటాడు అదే పైసలతో. అంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పొద్దున్న లేచి మనకి ఏం పని ఉంటుంది అంటే, బయట నుంచి ఎవరైతే ఇక్కడ తెలంగాణలో బతకనికి వచ్చారో వాళ్ళకి ఏముంటుంది, ఇక్కడ రిలేషన్ ఉంటుంది. వాస్తవానికి ఎవరితో మాట్లాడడానికి ఏముంటుంది, వాళ్ళు ఒకటే పని, పొద్దున్న లేచినామా, దుకాణంలో కూర్చున్నామా, పని చేసుకున్నామా, మళ్ళీ రాత్రి పోయినామా. అందుకే ఏం చేస్తారంటే ఆ దుకాణంలో ఎవరైతే బిజినెస్ చేస్తారో, మారోళ్ళైనా సరే ఎవరైనా సరే, కింద షాప్ ఉంటుంది, పైన ఇల్లు ఉంటుంది. కింద కూర్చోలేదు పైన ఇల్లు బిల్డింగ్ కొట్టేసుకుంటారు, లేకపోతే అంటే బయటకు వెళ్ళి వాళ్ళ పొలం అమ్ముకొని బిల్డింగ్ అయినా కొట్టుకుంటారు, మంచి బిజినెస్ నడుస్తాయి. లేదంటే ఆ పక్కనే ఉంటాడు, పొద్దున్న లేచి 6 గంటలకే ఓపెన్ చేస్తారు దుకాణాలు, 8 గంటలకు ఓపెన్ చేస్తారు. మా ఏరియాలో మస్తు ఉన్నాయి భీమవరంలో, 8 గంటలకు ఓపెన్ చేసి దుకాణం కూర్చొని రాత్రి 12 గంటలకు కూర్చుంటాడు. మళ్ళీ ఆయనకి తిండి ఇంటికి పోయి మళ్ళీ టిఫిన్ వస్తుంది. మొత్తం వారం అంతా 365 days దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చుంటాడు, ఖాళీ బిజినెస్ మీద కూర్చుంటాడు. అది ఎటువంటి సంబంధాలు ఉండవు, ఎటువంటి రిలేషన్లు ఉండవు. ఇది ఒకటే దందా, వాళ్ళకి వచ్చి కూర్చొని సంపాదించాలి ఎవరికైనా సరే. అక్కడ వాళ్ళు ఎక్కడికైతే వచ్చినా అక్కడ ఎటువంటి పరిస్థితి లేదు, మీకు తినేనికి తాగడానికి ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ అరే ఈరోజు పైస ఉంది సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఇక్కడ వచ్చేసారు, చేసుకుంటారు. సరే చేసుకుంటే తప్పేం లేదు. ఎవరైనా ఇక్కడ రాజ్యాంగపరంగా ఎవరైనా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా సార్ జెన్యున్గా చేసుకోండి. నువ్వు షాప్ పెడుతున్నావు, ఒక షాపు కిరాయి తీసుకున్నప్పుడు ఆ షటర్ ముంగటానికి పార్కింగ్ ఎంతవరకు ఉంది, పార్కింగ్ ఉందా లేదా, ఒక కస్టమర్ వస్తాడు వానికి స్పేస్ ఉందా, నీ బండి పెట్టడానికనే స్పేస్ లేదు, కస్టమర్ బండి ఎక్కడికి వస్తుంది. సో నువ్వు తీసుకునేటప్పుడు చూసుకోవాలి కదా. సో ఇవన్నీ ఇష్యూస్ దిక్కెళ్ళి ఇవన్నీ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. కేవలం పార్కింగ్ సమస్య లేనందుకు ఇవన్నీ సమస్యలు ముందుకు వస్తున్నాయి. మీరు భీమవరం తిరగండి, ప్రతి వీడియో ఇప్పుడు నా గల్లీ బయట తిరిగి మీరు చూడండి, బయట అన్ని 2-wheeler పార్కింగ్ ఉంటాయి. మళ్ళీ కిరాయిలకి ఇచ్చుకుంటారు అందరు. మళ్ళీ ఇచ్చినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకునే ముందుకు పోవాలి. అది లేని ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చివరిగా వీళ్ళకున్న
నేపథ్యం కావచ్చు, అదే వీళ్ళకున్న సంస్కృతి చరిత్ర గురించి ఒకసారి చెప్పండి దాని గురించి. ఇప్పుడు ఏం లేదన్న, ఇంతకుముందు నిజాం ఏదైతే ఉండేనో నాకు తెలిసిన మటుకైతే వీళ్ళు ప్రధానంగా అంటున్నారు ఏమంటే వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఇక్కడికి ఇటు సైడ్ వలస వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తుంటారు. మీకు వాస్తవం, రాజస్థాన్ చాలామంది వలసలుగా వస్తారు. అప్పట్లో నిజాం ఏం చేసిందంటే ఇక్కడ కొన్ని వ్యాపారాలు అక్కడ వాళ్ళ ఏదైతే కళాకారి ఉన్నదో ఆ కళాకారి గిట్ట ఇక్కడ మన దగ్గర మన హైదరాబాద్లో భాగ్యనగర్లో బిజినెస్ పెడదామని చెప్పేసి ఇక్కడ నిజామే పిలిపించుకుని వాళ్ళకి ఒక జాగ ఇచ్చిండు. పత్తర్ఘట్ అయినా సరే, ఓల్డ్ సిటీలో షాప్ అక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ ఇప్పుడు నాకు తెలిసిన మటుకే 5-6 పిడి ఇక్కడ అప్పటి నుంచి వలసలు వచ్చిన గుజరాత్లోనే రాజస్థాన్లో సరే అక్కడ వచ్చి వాళ్ళు ఉండి మంచిగా చేసుకుంటూ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సంబంధించిన మెల్ల పిలిపించుకుని వచ్చి వ్యాపారాలు చేయడం స్టార్ట్ అయింది. దాంట్లో ఏంటంటే కొంతమంది జెన్యున్ చేసుకుంటారు, కొంతమంది ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. సో ఈ ఇబ్బందులు కాకుండా ఉంటే ఏం ప్రాబ్లం లేకపోతుండే. ఇప్పుడు ఈ ఇబ్బంది స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ జెన్యున్గా బిజినెస్ చేసుకుంటే తప్పలేదు భయ్. వలసగా వాళ్ళు వచ్చారు. అప్పట్లోనే నిజామే పిలిపించుకుండు, వీళ్ళ దగ్గర కళాకారి ఉంది, వీళ్ళు బిజినెస్ చేయొచ్చు, ఇక్కడ కొత్త ఐటెంలు వస్తాయి, ఇక్కడ కొత్త మంది పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. అది అప్పుడు క్వాలిటీ అనేది కరెక్ట్ ఉంటే నడుస్తుంది. ఇప్పుడు కొన్ని క్వాలిటీలు అనేది కరెక్ట్ లేదు, మళ్ళీ వీళ్ళు డూప్లికేట్ తయారు చేస్తున్నా, మళ్ళీ ఎవరు తయారు చేస్తున్నా అనేది తెలియదు. అంటే అప్పటి పరిస్థితుల దృష్ట్యా అప్పుడు కాలం మారుతలే కొద్దీ అప్పుడు ఇండిపెండెంట్ రాజ్య సంస్థానాలు ఉండేవి కాబట్టి వీళ్ళు వ్యాపారాన్ని ఎగుమతులు దిగుమతుల కోసము పిలిపించుకున్నట్టుగా మనకు అట్లా చేసుకోవచ్చు. అంతే, అట్లనే కదా. ఇప్పుడు అప్పుడు నీకు ఎగుమతి దిగుమతులు లేదు, వీళ్ళని పిలిపించుకొని చేసుకుని కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గిట్టే చేసుకోవడం మార్పిడి లాగా మన కాలం మారుతావచ్చు. కాలం మారు కాబట్టి అన్ని రకాల సంబంధించిన మన దగ్గర ఉండాలని చెప్పి అప్పుడు నీకు హైదరాబాద్ అనేది భాగ్యనగరం కాబట్టి పెద్ద సిటీ కాబట్టి సిటీ అప్పుడే ఇదే పెద్ద అప్పుడు నిజాములు పరిపాలించారు. ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోయింది. అట్లా నీకు వలసలు ఇంకో రావడం జరుగుతుంది. సో రకరకాల వ్యాపారాలన్నీ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ జెన్యున్గా చేసుకుంటే లేదంటే ఏదైతే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కరెక్ట్ వాళ్ళు అమ్మేది ప్రోడక్ట్ అయినా సరే, ఏదైనా సరే, కల్తీ అయినా సరే, ఏదైనా సరే కరెక్ట్ అమ్ముతులే అనేది వీళ్ళు ఇమ్మీడియట్ వీళ్ళు కరెక్ట్ వెరిఫికేషన్ చేస్తే ఎటువంటి సమస్యలు అనేది రాదు, ఎప్పటికీ రాదు. మెయిన్ గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే ఇవన్నీ అందుకు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అన్న రూపాయి ఐటమ్ బారానికి అమ్ముతుంటే ఎట్లా అమ్ముతుండు, అది కరెక్ట్ ప్రోడక్టా లేదా? కరెక్ట్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఈ డూప్లికేట్ అయినప్పుడే కదా నీకు ఇబ్బంది స్టార్ట్ అయ్యేది. సో అప్పుడే నీకు వెరిఫై చేయాలి, లోకల్ ఎవరైతే పర్చేజ్ కస్టమర్ ఉండి వాళ్ళు పర్చేజ్ చేయాలి, వాళ్ళని బిల్ అడగాలి, ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు అనేది అవన్నీ కరెక్ట్ ఉందనుకో ఇవన్నీ ప్రాబ్లం అనేది రాదు. సో నీకు జనాభా పెరిగేసరికి నీకు డూప్లికేట్ అనేది తయారు ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని మనం స్థాపించాలంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళే సపరేట్ వాళ్ళ ఫ్రాంచైజీ అన్న స్టాల్స్ అనేవి డైరెక్ట్ కంపెనీ స్టాల్సే పెట్టాలి. ఆ కంపెనీ స్టాల్స్ పెట్టినప్పుడు ఏమంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గోల్డ్ మెడల్ అనుకోండి, మీకు తూర్పుదారులో ఎలక్ట్రికల్ వైర్ గోల్డ్ మెడల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేయాలి, సెకండ్ డూప్లికేట్ తయారు చేసి గోల్డ్ మెడల్ అమ్ముతుండు, దొరికిండు, మీకు అక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. ఆ గోల్డ్ మెడల్ కంపెనీ అనేది ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఒకరికి ఇచ్చేసి ఆ గోల్డ్ మెడల్ కంపెనీ అనేది ఈయననే మా ట్రస్టెడ్ అని చెప్పి ఒకరికి అండి, మళ్ళీ ఆయన దగ్గరికి మళ్ళీ చాలా దుకాణాలు పర్చేజ్ చేసి అమ్ముతారు. అట్లా కాకుండా ఒక కంపెనీ ఒక స్టాల్ పెట్టుకుంటే ఇవన్నీ సమస్య రాదు. ఇక మనకి డూప్లికేట్ అనే సమస్య రాదు. గోల్డ్ మెడల్ అంటే అక్కడ కంపెనీ ఏదైతే ఫ్రాంచైజ్ ఉందో, ఏదైతే మీకు డీలర్ ఉందో అన్న దగ్గర పోతే మీకు గోల్డ్ మెడల్ వస్తుందని చెప్పేసి ఒకటి అవేర్నెస్ వచ్చిందనుకో అక్కడే పర్చేజ్ చేస్తారు. మళ్ళీ వేరే దగ్గర పోయినాకో ఇప్పుడు వచ్చినారు మ్యానుఫ్యాక్చరింగ్లు చాలామంది డూప్లికేట్ తయారులు అవుతున్నాయి. ఎన్ని అవుతున్నాయి మీకు, పాలైనా సరే, నెయ్యి అయినా సరే, పన్నీర్ అయినా సరే, మీరు వెరిఫై చేయండి. కల్తీ ఎక్కువైపోయింది. ఎందుకు అయిపోతుంది మీకు? ఇప్పుడు విజయ ఉంది, విజయ ఎక్కడ దొరుకుతాం మీకు? విజయ పార్లర్ ఉంది, విజయ స్టోర్ వాళ్ళు మాత్రమే అమ్ముతారు. అట్లా మళ్ళీ డీలర్లు ఉంటారు. ఎగ్జాంపుల్ పాలు ఇంటింటి పాలు అమ్ముతారు, ఆ డీలర్లు ఉంటారు, వాళ్ళు మాత్రమే అమ్ముతారు, ఇంకెవరు అమ్ముతారు? సో అట్లా ట్రస్టెడ్ ఉన్నాయి. అట్లనే అదేవిధంగా గవర్నమెంట్ అయితే ఇది ఇంప్లిమెంట్ చేస్తుందో అట్లా మేము మ్యానుఫ్యాక్చర్ ఇది ఇంప్లిమెంట్ చేసినాక అని ఇది డూప్లికేట్ అనేది రాదు. సో ఓవరాల్గా నేను అనేది ఏంటంటే 100% చాలామంది ఏంటంటే డూప్లికేట్ అమ్ముతురు అనేది వాస్తవానికి అమ్ముతులే అనేది. దీన్ని వెరిఫై చేయాలంటే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్, ఇక్కడ ఉన్న మేయరు, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులు, వీళ్ళందరూ దీన్ని ఎంక్వైరీ కరెక్ట్ చేసి వీళ్ళు డూప్లికేట్ అమ్ముతులే ఇమ్మీడియట్ ఒక టీం పెట్టండి భయ్. ఎక్కువ మంది నువ్వు తీసుకోండి ఉద్యోగాలు, జిఎస్టీ అయినా సరే, ఎండోమెంట్ అయినా సరే, జిఎస్టీ అయినా సరే, మీకు కన్స్యూమర్ అయినా సరే, ఇవన్నీ కొంత ఇంకా ఎక్కువ రిక్రూట్మెంట్ చేయండి. రిక్రూట్మెంట్ చేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ మీకు సమస్యలు అనేది రాదు కదా. సో నా ఓవరాల్గా నా చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ ఏ అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారులు వాళ్ళ పని కరెక్ట్ చేస్తే ఇవన్నీ ఇష్యూలు అనేది రాదు. మార్వాడి గో బ్యాక్ అనేది, సో ఎటువంటి సమస్యలు అనేది రాదు. వీళ్ళు కరెక్ట్ లేనందుకు ఈ సమస్యలు అనేది ముందుకు వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది ఏదైతే గవర్నమెంట్ కరెక్టు అక్కడ జరిగిన మోండా మార్కెట్లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది పార్కింగ్ స్థలానికి సంబంధించిన వివాదం కాస్త ఒక ఉద్యమంగా మారిందన్నట్టు. మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, ఈ విధంగా కాకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో సెకండ్ క్వాలిటీ మాల్ కావచ్చు, అదేవిధంగా జిఎస్టీ బిల్లు గురించి కావచ్చు, దీని మీద గవర్నమెంట్ మెయిన్గా యాక్షన్ తీసుకోవాలి తప్పించి ఈ విధంగా ఏదైతే మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ఇట్లాంటివి అనకుండా
మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫోకస్ చేస్తే మాత్రమే సమస్యల పరిష్కారం అయితే ఇట్లాంటి వివాదానికి తెరలేపకుండా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.